నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యొక్క మాట్లాడే తీరు అంటే ఎవరు ఏంటి అనే దాని మీద ఒక బెదిరింపు అనేది మనకు వినిపిస్తుంది. ఒకసారి మీకు అది ఒకసారి వినిపిస్తాను. సార్, మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. కాదు, నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కావడం. సరే, నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇది మాట్లాడుతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనకు నిజంగా భయం వేసేటట్టుగా ఉంది. ఆ రిపోర్టర్ కూడా భయపడి అక్కడితో క్వశ్చన్ కూడా ఆపేయడం జరిగింది. చూడండి, ఫోన్ ట్యాప్ చేసింది షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్నమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షరీఫ్నమ్మ రాష్ట్రంలో అంటే దాదాపు 2 రోజుల నుంచి చాలా పెద్దగా వైరల్ అవుతున్నటువంటి సమయంలో అసలుకి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరిగితే ఎవరు చేశారు, ఎవరిని ఎందుకు చేశారు అంటే ఈ క్వశ్చన్స్ అంటే తనకి ఏది తెలియనట్టు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అది తను ఏం క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం? అయితే ఇక్కడ చూసుకుంటే చేశారేమో అని చెప్పేసి ఒప్పేసుకుంటున్నాడు. నిజంగా సొంత చెల్లి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగితే నిజంగా ఒక సొంత అన్న అలా ఊరుకుంటాడా? అది కాక పక్క రాష్ట్రంలో చేసి ఉండొచ్చేమో అని మళ్ళీ తర్వాత మాట మార్చేశాడు. అదే కాక రిపోర్టర్ని బెదిరించేటువంటి ఒక అంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ టైంలో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీనిపైన షర్మిల గారు కూడా స్పందించారు. దీన్ని ఎలా చూడాలంట? ఇక్కడ తండ్రులు ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, కొడుకులు దాన్ని ఏ విధంగా వాళ్ళు దోచారు, వీళ్ళు దాచారు. ఆ దాచిన సొమ్ము దగ్గర చెల్లెళ్ళిద్దరూ ఏ విధంగా మాకు కూడా వాటా కావాలని చెప్పి 2 రాష్ట్రాల్లో ఈ రోజున 2 ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. మరి ఇద్దరు 2 ఫ్యామిలీల మధ్య కూడా సేమ్ ప్రాబ్లం నడుస్తుంది. అక్కడ చూస్తే ఆవిడేమో తండ్రికే డైరెక్ట్గా లేఖ రాసింది, డాడీ ఏమైంది, నీ పక్కన అందరూ కూడా దెయ్యాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. మరి ఇక్కడ చూస్తే ఈవిడేమో సొంత అన్నయ్య మరి తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని చెల్లెలకి హక్కు లేదని చెప్పేసి లాగేసుకుని వాళ్ళ మీదే కేసులు వేసిన వైను. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మరి ఇన్ని రోజుల నుంచి అంటే 2024 ఎలక్షన్ ముందే అంటే తెలంగాణలో ఎలక్షన్ ముందే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆరోపణలు అని చెప్పి కొట్టిపడేశారు. ఈ రోజున నిజానిజాలు అన్నీ కూడా నిరూపించి మరి నిజంగానే జరిగింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఇతర దేశాల నుంచి మరి ఆ వస్తువుల పరికరాలు అయితే కొనుగోలు చేశారు. వాటి ద్వారా వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేశారు. 1 కాదు 2 కాదు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, మరి నిజంగానే వేల సంఖ్యలో ఫోన్లు ఈ విధంగా ట్యాపింగ్ చేసి ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళు టార్చర్ చేశారు అంటే రాజకీయంగా డబ్బు కోసం మరి ఆడపిల్లల మీద వేధింపులు, మరి భార్యాభర్తలు విడిపోవటానికి కూడా కారణమయ్యారని కొన్ని ఆరోపణలు, రకరకాలుగా అసలు ఎటువైపు చూసుకున్నా ఏది దేంట్లో జగన్మోహన్ రెడ్డి 2019 to 24 వరకు ఎంత దారుణాలు చేశాడో వీళ్ళు ట్యాపింగ్ విషయంలో కూడా అంతే దారుణాలు చేశారు. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కోసం కూడా కొన్ని చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మరి ఈ రోజున తెలుస్తున్న విషయం. మరి ఏమీ తెలియనట్లుగా మరి ఆ క్వశ్చన్ అతను అడుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అంటే పదే మళ్ళీ అంటే ఆ మూవీలో మనం చూస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి కొన్ని మూవీస్లో, మరి ఏ విధంగా వాళ్ళని బెదిరించి రిపోర్ట్లను వీళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్గా మాట్లాడతారు అనేది, అంటే నన్నే క్వశ్చన్ చేస్తావు అన్నట్లుగా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఫోను ట్యాప్ జరిగిందా, ఎవరు చేశారు అని అడుగుతున్నాడు. నీకు తెలీదా? మరి మీ చెల్లెలే స్వయంగా చెప్తుంది. అంటే గతంలో ఆవిడ మీద ఎన్ని రకాలుగా వీళ్ళు పోస్టులు పెట్టించి నీచంగా బూతులు తిట్టించి ఎంత చేశారో అంతకంటే ఇంకా 100 దిగజారిపోయారు ఈ పనితో అని చెప్పేసి ఆవిడ నోటితో ఆవిడే స్వయంగా చెప్పింది. అయితే ఆవిడ ప్రస్తుతం మాట్లాడుతూ కూడా
తను ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని సలహాలు ఇచ్చినట్టు ఆ ఆర్టికల్ దీని ప్రకారం మీరు కేసు పెట్టుకోవచ్చు అని చెప్పి, అయితే షర్మిల కూడా తను చాలా క్లారిటీ చెప్పింది. వాస్తవానికి నాకు రూల్స్ చెప్పాల్సిన అంత అవసరం లేదు, వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఇది నా మీద జరిగినటువంటి ఒక చాలా అక్రమాలు, అవినీతి, ఏదైతే దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా చిన్నదైందే ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అంటుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద జరిగాయని తన పైనటువంటి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ సొంత ఛానల్లో కానీ సొంత మీడియాలలో జగన్ ఎలా చేశాడనేది చెప్తూ వస్తుంది. సో నిజంగా ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే, అదిగాక ఇంకొక మాట కూడా తను మాట్లాడుతుంది. వైవి సుబ్బారెడ్డి తన బాబాయ్ అయినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి స్వయంగా తానే వచ్చి ఈ యొక్క రికార్డింగ్ వినిపించారని, నువ్వు జాగ్రత్త ఉండాలని చెప్పి, అదిగాక విజయసాయి రెడ్డిని కూడా చాలా బలవంతం చేసి మేనకోడలు అల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా రాయించుకునే విధంగా ట్యూషన్స్ కూడా చెప్పారని చెప్పి చాలా క్లారిటీ చెప్తున్నారు. సో 100% ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్ ఏదైతే మనం చూస్తాం 1985 చట్టాల ప్రకారం 3 years శిక్ష అని చెప్పి ఈరోజు చాలా స్వయంగా తను ఒప్పేసుకుంటున్నాడు జగన్. అవునా, జరిగిందా, జరుగుండొచ్చేమో, అది చేసింది నేను కదా, అది కేసీఆర్ కదా అన్నట్టు మాట్లాడుతున్నాను. క్రియాశీలక పాత్ర అప్పుడు ఆవిడ రాజకీయాల్లో వ్యవహరించి ఉంటుందో, అందుకని అంటే క్రియాశీలక పాత్ర ఎవరైనా పోషిస్తే చేసే హక్కు ఉంటుందా అంటే అతని మాటలు బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగే ఇప్పుడు చెప్పాడు కదా సమాధానం, మరి ఆవిడ అక్కడ క్రియాశీలక పాత్ర పోషించి ఉంటుంది, అందుకనే వాళ్ళు చేశారేమో అని అంటే మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ ట్యాపింగ్ కూడా ఇంకా మీరు దిగజారిపోతారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అనే అవకాశం కూడా ఉందంటే, నిన్న రఫా అంటే తప్పేంటి అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అనే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న చేసిన పనులకి అతను ఈ రోజున చెప్పుకునేది యువకుడు, ఉడుకు రక్తం కాబట్టి వాళ్ళల్లో ఉండే ఆవేశాన్ని ఆ ప్లకార్డ్ రూపంలో చూపించాడని చెప్పి చెప్తున్నాడు ఆ వ్యక్తి. మరి ఏ విధంగా చూడాలి అంటే, ఒక గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, మరి నేను ఒక నల్లకోట వేసుకుని ఒక లాయర్ నుంచి చెప్పుకునే వ్యక్తిగా, మరి ఒక పౌరుడిగా నీ వయసుకు తగ్గట్టుగా అట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలా? అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తావా? కాదు, ఇలా చేయకూడదని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి ఇట్లాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదు, ప్లకార్డ్స్ పట్టుకోకూడదని చెప్పి వీళ్ళు ఖండించాలా? అంటే ఇక్కడ వాళ్ళని ఉద్రేకంగా రెచ్చగొట్టడానికే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వాళ్ళు అలా చేయటం ఇతనికి ఇష్టమేనని చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. అవును, సానుభూతి పరుడు, ఒకప్పుడు టీడీపీ, ఈ రోజు మన దాంట్లోకి వచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడంటే గొప్ప విషయమే కదా అని. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లోనే వైవి సుబ్బారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తను వినిపించారని చెప్పి చెప్తున్నారు. ఇందాక క్రియాశీలకంగా పనిచేస్తుంది కాబట్టి నిజంగా కేసీఆర్ తన మీద తీసుకొచ్చారని చెప్పి, వాస్తవానికి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి, ఏదైతే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనకు సంబంధించి పూర్తిగా తెలంగాణలో టీడీపీ లేకుండా చేసింది కూడా ఇదే ప్రణాళికలతో అని చెప్పి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రాలో కూడా టీడీపీ లేకుండా ఉండడానికి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి బెదిరించారని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా అనుకోకుండా ప్రజలు అర్థం చేసుకొని దాదాపు 164 సీట్స్ అయితే ఇచ్చారు. సో ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇద్దరు ప్రభుత్వాలు కోల్పోయారు. సో దానికి మెయిన్ ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ గతంలో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ప్రజల పట్ల వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అంటే, సొంత ఇంటి వాళ్ళని వీళ్ళు ఒకటి అంటే కుటుంబ పరంగా రాజకీయాలని ప్రోత్సహించడం అన్నట్లు కనిపించడం. ఇటువైపు చూస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఒకవైపు హరీష్ రావు, మరి అదేవిధంగా చూస్తే కవిత, వీళ్ళందరూ ఏ విధంగా చేశారు. మరి రకరకాలుగా వీళ్ళ ఆలోచన, వీళ్ళ పరిపాలన, ప్రజల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న శైలి, ఇవన్నీ చూసుకుంటూ దానికి తోడు మరి రేవంత్ రెడ్డి ఏదైతే దానికి చిన్న బాణంలా చీకట్లో రాయి అనొచ్చా, లేకపోతే నిజంగా తెలిసి చెప్పాడు ఆ రోజున, మరి ప్రజలు ఆ రోజున ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, మరి ఆరోపణలు అనుకున్నారు, లేకపోతే ఎలక్షన్ ముందు ఇట్లాంటి మాటలని సహజమేలే అనుకున్నారు. కానీ ఎక్కడో చోట చిన్న ఇదైతే అక్కడక్కడ అనిపిస్తుంది, ఖచ్చితంగా చేశారు వీళ్ళు, కాకపోతే దానికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాలి, ఏదో జరుగుతుంది. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం వరగబెట్టాడు, ఏం వెలగబెట్టాడు, ప్రజలను ఏ విధంగా ఉద్ధరించాడంటే చేసింది ఏమీ లేదు. మరి అందరూ కనిపిస్తుంది ఎంతసేపటికి వాళ్ళు కుటుంబానికి ఏం కావాలని చెప్పి చూసుకున్నారు. మరి ఈ రోజున కన్న కొడుకును కాపాడుకో కోసం కూతుర్ను కూడా బలి చేసేసాడు. ఆవిడ జీవితాన్ని ఇంటి ఆడపిల్లని జైలుకి పంపించడం అనేది అంతకంటే నీచం ఇంకోట్లేదు. ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వచ్చి ఈయన 5 సంవత్సరాలు ఏం చేశాడు అంటే, రాష్ట్రాన్ని ఎంత నీచమైన పరిపాలన అందించి బూతుల రాజకీయాలకు తెరదీసి అసెంబ్లీ సాక్షిగా ఒక గౌరవమైన సభని కౌరవ సభగా మార్చి
ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు, మహిళల పట్ల అగౌరవంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎక్కడా కూడా అంటే భాష తప్పించి ఇంకేది వాళ్ళు మాట్లాడలేదు. అమరావతి మహిళల్ని, రైతుల్ని ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులు గురి చేశారు, ఇంకా ప్రతి ఒక్కరూ ఎన్ని విధాలుగా అంటే టీడీపీ సానుభూతి పరులు అని తెలియగానే వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ధ్వంసం చేయటం, పండ్ల తోటలు నరికేయటం, ఇంకా అద్దు ఆపు లేకుండా అచ్చూసిన ఆంబోతుల్లాగా రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు మనం ఏం జరిగిందనేది వచ్చింది, కానీ వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇవి కారణం. ఈ రోజున సొంత చెల్లెళ్ళు ఫోన్లే వీళ్ళు ఇంత నీచానికి దిగజారిపోయి ట్యాప్ చేశారంటే ఇక్కడ షర్మిల గారు అంటున్న మాట ఏంటంటే, నా క్యారెక్టర్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆడవాళ్ళ ఆత్మగౌరవం ఏంటి అంటే ప్రాణం కన్నా కూడా మానం గొప్పగా చూసుకునిద్ది ఆడదంటే ఈ రోజున షర్మిల గారి మాటల్లో ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. అంటే తనను క్యారెక్టర్ అసాసిన్ చేసిన దానికన్నా కూడా ఇది చాలా తక్కువ. నా ఫోన్లు వింటే విన్నారు, కానీ నా పట్ల వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎంత నీచానికి వాళ్ళు పాల్పడ్డారు ఇదెంత అన్నట్లు ఆవిడ మాట్లాడటం నిజంగా మహిళల పట్ల వీళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయారు. ఇంటి ఆడపిల్లని ఇంత దుర్మార్గంగా వీళ్ళు చూపించిన తర్వాత అంతకంటే ఇంకేం కావాలి అనేది వీళ్ళు ఈ రోజున అధపాతాళానికి తొక్కివేయబడ్డారు. ఇంకా జీవితంలో ఈ వ్యక్తులు ఆడవాళ్ళ ఉసురు పోసుకొని సర్వనాశనం అయిపోతారే తప్పించి ఈ రోజున మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నిరసన తెలిపారు. సాక్షి ఛానల్లోనే కదండి అవమానం జరిగింది. మరి రాజధానికి, మహిళలకి, రైతులకి అందరికి కూడా మరి ఈ రోజున ఇంటి ఆడబడుచులు ఎంతమంది వీళ్ళ కల్తీ మద్యం దాగి ఎంతమంది మహిళలు చనిపోయారు. ఇవన్నీ ఉసురు ఊరకే పోతుందా? మరి జగన్మోహన్ రెడ్డి మీరు అంటున్నట్లుగా ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, కానీ ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజున ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా కుప్పగూలిపోవటానికి కారణం మాత్రం మహిళల ఉసురే. ఆ ఉసురు అంతా ఇంత కాదు. ఈ రోజున 11 పరిమితం అయినా కూడా ఏమాత్రం మాకు సిగ్గు లేదు, మాకు భయం లేదు, బిడియం లేదు, మళ్ళీ మేము రాక్షసుల్లాగా 2.0 అని చెప్పేసి 2029లో వస్తే తలలు నరికేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలంటే మళ్ళీ ఇంకా 11లో ఒకటి తీసేస్తే అంటున్నారు, కానీ అది కూడా రాదు. అంటే జెండా పట్టేవాడు కట్టేవాడు కనీసం దాన్ని గుర్తింపు కూడా లేకుండా పోయే టైం అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి వీళ్ళు చేసిన ఈ నీచమైన పనులకి అది ఒక దీనిలా వాళ్ళకి మిగిలిపోతుంది. సో చూద్దాండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో షర్మిల ఉసురు కావచ్చు, ఈరోజు మనం చూస్తున్న ఏపీలో వైసీపీ ఎలా భూస్థాపితం అయిపోయిందో అటు ఏదైతే టీఆర్ఎస్ కవిత గారి యొక్క ఉసురుకి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.